హాయ్ గాయ్స్, ఆ పాటకి నేను రెస్ట్ తీసుకుంటుంటే సడన్గా మూవీకి వెళ్దామని అన్నారు. సో అలా అన్నాక మనం ఆగుతామా చెప్పండి. సో ఫాస్ట్గా ఇంకా క్విక్గా రెడీ అయిపోదామని చెప్పి నేను ఇక్కడైతే గెట్ రెడీ విత్ మీ చేస్తున్నాను. సో ఈ ఫ్రాక్ అయితే వేసుకున్నాను నేను బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో. నాకు చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇది నా ఫేవరెట్ టాప్ అని కూడా చెప్పొచ్చు. నేను ఏ మూవీకి వెళ్తున్నానో మీరు గెస్ట్ చేసేయండి. సో ఇప్పుడైతే రెడీ అయిపోదాం. నెక్స్ట్ అయితే నేను కొంచెం మాయిశ్చరైజర్ అయితే అప్లై చేస్తున్నా. యాక్చువల్లీ ఇప్పుడైతే ఈ మధ్య నాకు కొంచెం స్కిన్ కేర్ మీద అయితే పడ్డాను. అంతకు ముందు వరకు అయితే నాకు జస్ట్ ఒక పాండ్స్ పౌడర్, ఒక తిలకం బొట్టు ఇట్లానే ఉండేదన్నమాట. లాస్ట్ 1 ఇయర్గా మాత్రం కొంచెం స్కిన్ కేర్ అంతా చేసుకుంటున్నా. ఇప్పుడైతే ఇయర్ రింగ్స్, ఏ ఇయర్ రింగ్స్ సెట్ అవుతుందా అని చూస్తున్నా. నాకైతే ఇది సెట్ అయింది అనిపించింది. సెట్ అయిందా లేదా అనేది మీరే చెప్పాలి. సో నెక్స్ట్ అయితే ఇయర్ రింగ్స్ పెట్టేసుకున్నా. నెక్స్ట్ బొట్టు, ఇంకా కాటుక అయితే ఉంది. యాక్చువల్లీ నాకు కాటుక అయితే అలవాట్లేదు, ఈ మధ్యనే ట్రై చేస్తున్నా. అది కూడా నా దగ్గర కాజల్ లేదు. సో మా అక్క అయితే నాకు మస్కారా ఇచ్చింది. మస్కారా కూడా అలవాట్లేదు, బట్ ఇచ్చింది ఉంది కదా అని. సో నేను దాన్నే కాజల్లా కన్వర్ట్ చేసి కాటుక అయితే పెట్టుకున్నా. నాకైతే చాలా బాగా అనిపించింది. నార్మల్గా కంటే కొంచెం కాటుక పెట్టుకున్నాకైతే నా కళ్ళు పెద్దగా అనిపించినాయి. నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సో ఇంక ఇక్కడైతే నేను అందరికీ మంచిగా కనిపించాలన్నా, మెయిన్ నాకు అందరూ మంచిగా కనిపించాలన్నా ఈ స్పెక్ట్స్ ఉండాలి. సో అందుకే ఈ స్పెక్ట్స్ అండ్ నా రెగ్యులర్ బుట్ట అయితే పెట్టేసుకున్న తిలకం. అండ్ ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ షో కాబట్టి లంచ్ చేసేసి వెళ్దాం. సో ఫాస్ట్గా లంచ్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా హెయిర్ అయితే ఏం లేదు, నాకు జస్ట్ ఒక బ్యాండ్ పెట్టేస్తే అయిపోద్ది. ఓ పెద్దగా శ్రమ పడిపోయి హెయిర్ స్టైల్స్ ఏం వేయాల్సిన అవసరం లేదనమాట. జస్ట్ ఒక బ్యాండ్ టడా అయిపోయింది. వెయిట్ మెయిన్ లిప్ బామ్ అయితే ఇంకా అప్లై చేయలేదు. సో నాకైతే లిప్స్టిక్ అలవాట్లేదనమాట. నేను రెగ్యులర్గా ఈ లిప్ బామే యూజ్ చేస్తూ ఉంటాను. ఇలా రెడీ అయ్యానమాట. సో టైం అయితే అయిపోతుంది. ఓకే బాయ్.